హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. డిన్నర్ కంప్లీట్ చేశారా? అందరూ వంట అయిపోయిందా? తినేసిరా? ఈరోజు అయితే ఈవినింగ్ నుండి మినీ వ్లాగ్ షూట్ చేసుకున్నా. మార్నింగ్ నుండి అసలు బాగాలేదు. మార్నింగ్ వీడియో పెట్టాను కదా. ఈ వడలు బాగుంటాయి, చాలా బాగుంటాయి. కానీ కొందరు చేతులతో చేసి ఇంకా టేస్ట్గా ఉంటాయి. నేను శనగపప్పుతో చేస్తాను. ఇది మినపప్పు, శనగపప్పు ఇవి కొనుక్కొచ్చినాయి అనమాట. చాలా బాగున్నాయి. తోటకూర వేసి చేస్తారు. ఎంత టేస్ట్గా ఉన్నాయంటే అప్పుడే లేచిన మా బాబు అయితే నన్ను వీడియో తీయక అని అంటా ఉన్నాడు. కానీ నేనైతే కొద్దిగా తీసేసుకున్నా. ఉల్లిగడ్డలు నంచుకొని తింటే చాలా బాగుంది. ఎప్పటి నుండో అసలు ఈ తొట్టిలో నుండి మట్టి తీసేసి అసలు చెట్లు ఏదైనా పెడదాము అని అనుకుంటా ఉన్నా. అలాగే అయిపోతుంది టైము. దాన్ని గడిగే రావాలేదే కానీ చిన్న పని అయినా సరే మనము డిలే చేస్తూ ఉంటాం కదా. ఇంకా నేనైతే కొన్ని మెంతులు అండ్ ధనియాలు ఈ రెండు వేసాను అనమాట. మట్టి తీసి మంచిగా పొడి పొడిలాగా చేసి దాన్ని వేసి ఇక వాటర్ అయితే వేసేసాను. ఏంటో అండి, నాకు ఏ గడియలో చుట్టుకుందో కానీ బ్యాక్ పెయిన్ రోజు రోజుకి ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి తగ్గుతుంది, ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఏం చేస్తాం, ఇంకా తప్పదు. ఇంట్లో పనులు కూడా అదే రకంగా ఉంటాయి. రోజు పడుకుంటే ఇంకా పనులన్నీ అట్లనే ఆగిపోతాయి అన్నట్టు. పాత ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇలా చెట్టుకి వేస్తే మంచిగా గ్రోత్ అవుతాయంట. ఇదిగోండి, మా పాపకు జడేయడానికి కూడా నాకు అసలు చేతన అవ్వలేదు. మార్నింగ్ నుండి అయితే ఇంకా పనులన్నీ ఈవినింగే చేసుకున్నాను అనమాట. అమ్మ లేకపోతే ఇల్లు చీకట అవుతుంది అనేది ఎంత నిజమో. అమ్మ పడుకుంటే కూడా అట్లనే చీకటిగానే ఉంటుంది, ఇల్లు కలకలాడుతూ ఉండదు. అట్లా ఉంటుంది. నాకైతే అట్లా అది కరెక్టే కదా. అమ్మ లేకపోతే జీవితమే చీకటి అవుతుంది, అమ్మ లేకపోతే ఇల్లు చీకటి అవుతుంది అన్నట్టు. ఇంట్లో ఒకరోజు పడుకుంటే ఇట్లా ఉంటుంది అనమాట. బతుకున్నా కూడా పనులు చేసుకోలేక ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఇంక ఇక్కడైతే నేను ఆయనకేమో రాగి బిందెలో వాటర్ వేసి పట్టి పెట్టడం ఇష్టము అనమాట. వాటర్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకోసం ఇంకా బిందె కడిగేసరికి నాకు తోమేసరికి చెయ్యి అయితే మొత్తం లాగిపోయింది. ఇంకేం చేస్తాం, మొత్తం ఆ రకంగా కడిగి పెట్టాను. ఇంకా మామిడికాయలు ఉన్నాయి, ఇవి ఉగాది రోజు తీసుకొచ్చాను, అట్లనే ఉండిపోయినాయి. ఇంకా ఒకటి పండు అయిపోయింది. అందుకోసం ఇక నేనైతే తురిమి కొంచెం పచ్చడిలాగా చేసుకుందాం ఉప్పు కారం కలిపి అని చెప్పి అది యాడ్ చేస్తా. చూడండి నేను ఎట్లా చేస్తాను. కాలీఫ్లవర్ కర్రీ అయితే చేశాను. డిన్నర్కి అయితే అన్నం చేసేసి ఇంకా ఈ తురుముకున్న మామిడి తురుములో ఇంకా ఉప్పు కారం పసుపు అండ్ జీలకర్ర ధనియా పౌడర్ వేసేసి వెల్లుల్లి రెబ్బలు పోపు దినుసులు అన్నీ వేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇన్స్టాంట్గా చేసుకునే మామిడికాయ పచ్చడి ఇది. వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది. పులిహోర కూడా చేసుకోవాలి, ఆశ ఉంది, ఎప్పుడవుతుందో.